సో భగవంతుడు నేర్పించేటప్పుడు ఒక టీచర్గా నేర్పించేటప్పుడు జీవితం ద్వారా నేర్పిస్తాడు, పుస్తకాల ద్వారా కాదు. ఎందుకంటే చాలా మంది పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తారు. నిద్ర రావడానికి కూడా పట్టుకుంటుంటారు కొంతమంది. లేదా ఇగో ఇలాంటి వీడియోలు కూడా వింటూ ఉంటారు కొంతమంది. మీ వీడియోలు వింటూ వింటూ మేము నిద్రపోతుంటాం, రాత్రి పెట్టుకుంటాము, ఎప్పుడు నిద్రపోతామో మాకే తెలీదు అంటారు. సో నిద్రపోవడానికి మేము ఇలా నిద్రపోతామని చెప్పేసి జీవితం ద్వారా పాఠాలు నేర్పిస్తారు. సో ఎక్కడైనా ఆయనకి మనం దూరం అయిపోతున్నాము అని అంటే, ఎప్పుడైతే భగవంతుణ్ణి గురువుగా పెట్టుకుని ఆత్మ యొక్క ఉన్నతి, ఆ పర్ఫెక్షన్, ఆ ఉన్నత స్థితికి చేరాలి అని అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల ద్వారానే మన శక్తి బయటకు వస్తుంది. ఇలా కూర్చొని ఉన్నాం అనుకోండి, అసలు బాడీలో మూమెంట్ లేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉండదు. ఈ మధ్య అందరూ జాయింట్ పెయిన్స్, ఈ పెయిన్స్, ఆ పెయిన్స్ అంటున్నారంటే ఎందుకంటే బాడీలో మూమెంట్ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే ఆ మొబిలిటీ వస్తుందో, వాకింగ్ చేస్తామో, కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తామో, అప్పుడు ఆ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. అంటే ఒక యాక్షన్ లోకి వస్తేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఇది అంతే. జీవితంలో ఎలా నడుచుకోవాలని నేర్చుకోవాలి అని అంటే జీవితంలో వచ్చే పరిస్థితుల ద్వారానే ఆయన నేర్పిస్తాడు. అవి వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోతారు. ఆ భయపడిపోవడం వల్ల ఏమైపోతుందంటే వెనకడుగు వేసేస్తారు. ఇంకా ఆ తర్వాత అమ్మో అసలు ఇదేదో తెలుసుకున్నప్పటి నుంచే మాకు సమస్యలు ఎక్కువైపోయాయండి అంటారు. సమస్యలు ఎక్కువ అవ్వలేదు, మీకు అవి పాఠాల కింద వస్తున్నాయి. లేదా మన ఆత్మలో ఉన్న పాపం ఏదైతే ఉందో అదంతా ఒక దగ్గరకు వచ్చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే కొంచెం తీవ్రత పెరుగుతుంది.